అందరికి నమస్తే. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది కదా, ప్రజెంటేషన్ ఇచ్చిన ఒకటి. ఆ ప్రజెంటేషన్ తర్వాత చాలా విషయాలు మాట్లాడిండ్రు. కాళేశ్వరాన్ని 3 ఏళ్ళు మీకే అప్పగిస్తా, దాన్ని ఎట్లా చేస్తారో చేయండి. చాలా సెటరిక్గా మాట్లాడిండు. ఆయన ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం పనికిరాదు, హరీష్ రావుకు మెదడులో గుజ్జు లేదు, హరీష్ రావు తాటి చెట్లాగా పెరిగింది తప్ప ఆయనకు తెలియలేదు. ఆయన మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. అసలు ఇంత ఎల్లినో కరువు వస్తే నీళ్ళు ఎక్కడివి, నేను సభ పెడతా, సభకు రండి, అసెంబ్లీలో చర్చిద్దాం. అది కూడా వాళ్ళే లేఖ రాయాలంట, స్పీకర్కు కౌన్సిల్ చైర్మన్కు లేఖ రాయండి మీరు, నేను కూడా చెప్తా, సభ పెట్టండి, సభలో చర్చిద్దాం, కేసీఆర్ వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలు. అసలు దీన్ని బట్టి చూస్తే ఒకటి అర్థమైంది, రేవంత్ రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్తో పెట్టుకో, ప్రతిపక్షంతో కొట్లాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ కరువు వచ్చింది, లేకపోతే ఆ కరువుతో సమస్య ఎదుర్కొంటున్నది రైతులు. వాళ్ళ కోసం కదా ప్రభుత్వం చర్యలు తీసుకొచ్చింది, బీఆర్ఎస్ కోసం కాదు. నాకు తెలిసి ఈయన బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డాడు, మొత్తం బీఆర్ఎస్ లైన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం కోరుకుంటున్నాడో అదే వీళ్ళు చేసే పని ఈయన చేసి తట్టున్నాడు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. 3 లక్షల సబ్స్క్రైబర్స్కు చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకొక 2000 అరౌండ్ 50% చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తలేరు. కాబట్టి అది కూడా కంప్లీట్ చేద్దాం టాస్క్. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆయన మాట్లాడిన మాటలు వింటే కాళేశ్వరం మీద అవగాహన ఉన్న వాళ్ళకి కొంచెం తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మన వ్యవసాయ రంగం మీద అవగాహన ఉన్న వాళ్ళకి, తెలంగాణ ప్రజలకు ఒళ్ళు మండిపోయింది. రేవంత్ రెడ్డి అది గ్రహించాలి. రేవంత్ రెడ్డి ఎందుకు గ్రహించాలంటే ఆయన బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్నాడు, సమస్య మీద ఫైట్ చేయాలి. ఇక్కడ సమస్య ఏంది? కరువు. ఈ కరువు నుంచి బయటపడగొట్టనికే అదే కావాలి మనకు. కరువు నుంచి బయటపడగొట్టనికే ప్రత్యామ్నాయం ప్రభుత్వం దగ్గర మనం ఉందా? సరే, మీరు అన్నట్టు కాళేశ్వరం మనకి రాదు, అది మనకి రాదు, మీరు నీళ్ళు ఎత్తలేరు, ఆ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది, రైట్, వాళ్ళు ఏంటది ఫైనాన్షియల్ టెర్రరిస్ట్, ఓకే. మీ దగ్గర ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ప్రభుత్వం సక్సెస్ అయ్యేది అక్కడనే, ఫెయిల్ అయ్యేది కూడా అక్కడనే. మీ దగ్గర ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఉత్తమ్ కుమార్తో ఇప్పించారు కదా, అది కరువు నుంచి రైతులు ఎట్లా కాపాడతారో ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి. అప్పుడు రైతులు మీకు ఏమన్నా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ప్లాన్ ఏముంది? నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆయన మాటను వినండి. అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని, ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు. కరువు వచ్చినప్పుడు ప్రజలకు పనికొస్తుందని నేను ఒక మాట చెప్పదలుచుకుని ఆయన గారికి, తాటి చెట్టు లాగా పెరిగితే సరిపోదు, తలకాలు ఏమన్నా కూర్చుండాలి. మొన్ననే కేటీఆర్ పోయిండు, చూపించిండు. నేను ఈరోజు మార్నింగ్ మన సిగ్నల్ టీవీ వ్యూయర్ ఒక అతను ఫోన్ చేసి నాతో మాట్లాడి ఆయన వీడియో కాల్ చేసి చూపించిండు. నాకు ఒక వీడియో పంపు అంటే ఈ వీడియో పంపించిండు. ఈరోజు మార్నింగ్ 7:30 ఆ టైం అరౌండ్. ఈరోజు అక్కడ దగ్గర అక్కడ ఇప్పుడు కూడా ఒక 20-25 వేల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి. 20-25 వేలు. ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందంట. ఇప్పుడు కూడా 2 పంపులు చాలు చేస్తే, కన్నెపల్లి దగ్గర 2 పంపులు చాలు చేస్తే ఒక తెల్లారకల్లా 1-2 టీఎంసీలు కొట్టొచ్చంట నీళ్ళు. 2 టీఎంసీలు నీళ్ళు కొట్టొచ్చంట. అంటే వారం రోజులు 10 రోజులు వేస్తే ఒక 30-40 టీఎంసీలు ఎత్తవచ్చు మనం. నీళ్ళు లేవని రేవంత్ రెడ్డి గారు అబద్ధం మాట్లాడుతున్నారు అంతమంది ముందల, మీడియా సాక్షిగా. అంటే ఆడకు ఎవరు ఓరు కాళేశ్వరం చూడరని ఉద్దేశమా? కానీ రేవంత్ రెడ్డి గారు గ్రహించాల్సింది చాలా అంశాలు ఉన్నాయి. కేసీఆర్ విషయంలో మీరు చెప్పాల్సింది చెప్పిండ్రు, కాళేశ్వరం కూలిపోయింది చూపించిండ్రు, పోయి చెప్పిండ్రు. జనం ఆల్రెడీ కేసీఆర్కు శిక్ష చేసిండ్రు, కేసీఆర్ ఓడిపోయిండు. ఇంకా రాజకీయం చేయదు ముఖ్యమంత్రి. ఆ సీట్లో కూర్చున్నాయన, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాయన జనాలకి ఏం చేయాలి? ఇప్పుడు జనాలకి ఏమి ఇవ్వాలి? ఈ కరువు వచ్చింది, నీళ్ళు ఎట్లా తీసుకురావాలి? నీళ్ళు ఆడ పోతున్నాయి, తలాపున పోతున్నాయి. ఆ నీళ్ళు ఎట్లా వాడుకోవాలి? అది ప్లాన్ చేయాలి. కానీ ఏమవుతుంది? ఏం కాదు, మీరేం రిపేర్ చేయించకండి. నెక్స్ట్ చాలా దారుణంగా ఓడిపోతారు. మీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవరు. మీ ఎమ్మెల్యేలు ఎవరు రైతులకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు. అప్పుడు కేసీఆర్ ఎట్లా ఓడిపోయిండో మీరు అంతకన్నా దారుణంగా ఓడిపోతారు మీరు కనుక చేయకపోతే. పిచ్చి రాజకీయం చేయొద్దు, సమస్యతో పిచ్చి రాజకీయం చేయొద్దు. 1,00,000 కోట్లు పెట్టి దాని హెడ్ అది కట్టినప్పుడు మరి 72 సార్లు ఢిల్లీ పోయి ఒక్కసారన్నా మాకు ఈ రిపేర్కు సూచన చేయండి, ఎన్డీఎస్సీని కలిసిండా? ఎందుకు కలవలేదు? అవన్నీ మీ వైఫల్యాలే కదా. 1 ఇయర్లో పూర్తి చేయలేకపోయినరు, ఎన్డీఎస్సీని కదిలించలేకపోయినరు. దేనికో అవసరం లేనివి, లేకపోతే అసాధ్యం కానివి ఏంటో. ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీలో, అక్కడి నుంచి శంషాబాద్, అక్కడి నుంచి అమరావతికి మాకు ట్రైన్ కావాలి, మేము ఇక్కడ నుంచి విమానం నడిపిస్తాం, ఇవి దీనిలోకి పోయినారు. కానీ ఇప్పుడు కరువు వస్తే విమానాలు ఎవరు తిరగాలి? వచ్చింది కరువు, రైతులు చెప్తున్నారు నీళ్లు లేవు, ఏం లేవు అని. రాజకీయాలకైనా లిమిట్ ఉండాలి. ఇది కూడా వినండి. కూలిపోయి కూలేశ్వరం కూర్చుంది.
మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. కేసీఆర్ వాళ్ళు విధ్వంసం చేసింది తెలంగాణను, రైట్? విధ్వంసం చేస్తే ఈయన ప్రభుత్వం ఉండేదా అసలు? ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చినాక మనం చేసిండ్రా? ఏం చేసిండ్రు? ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఈయన గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడుకుంటున్నామో తెలంగాణ ప్రజలు, కేసీఆర్ గవర్నమెంటు అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కన్నా ముందు 100% మాట్లాడుకుంటున్నారు. రచ్చగడల మీద జరుగుతున్న చర్చ ఇది. తెలంగాణ రాకముందు చాలా దారుణమైన సిచ్యువేషన్ చూసినాము. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కన్నా ముందు మంచిగా తెలంగాణ డెవలప్మెంట్ చూసినాము. మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మొత్తం వెనుకపోతున్నాం. ఇదే కదా మాట్లాడుకుంటుంది. తేడా కనిపిస్తుంది. తేడా గురించి మాట్లాడుకుంటున్నారు జనం. అయినా ఆర్థిక ఉగ్రవాదం లేకపోతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి. ఇప్పటికీ అసెంబ్లీలో చాలాసార్లు చర్చ జరిగింది. చాలాసార్లు హరీష్ రావు సమాధానం చెప్పిండు. పీసీ ఘోష్ కమిషన్ వీళ్ళు వేసారు కదా, ఒక కమిషన్ వేసారు కదా, దాని మీద ఒక సంవత్సరంన్నర విచారణ జరిగింది. కేసీఆర్ స్వయంగా పోయి కమిషన్ రిపోర్ట్ ముందు అన్ని వివరాలు అందించిండు, అన్ని ఓపెన్గా చెప్పేసేసిండు. మీరు ఆ రిపోర్టు హైకోర్టులో కొట్టేసింది. మీరు తర్వాత సుప్రీంకోర్టు కూడా పోలే, సిబిఐ అన్నారు. సిబిఐ ఆ కేసును టేకప్ చేయకపోతే మీరు సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఇప్పించవచ్చు. సిబిఐకి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఇప్పించవచ్చు వాళ్ళకు, మీరు కేసు ఫైల్ చేయాలి, మీరు టేకప్ చేయాలని. ఎందుకు చేస్తలేరు? ఆర్థిక ఉగ్రవాదం ఏం చేసింది మీరు, రైట్? ఒక్క కేసు అన్న అయిందా? ఒక్క రూపాయనైనా బయటకు తీసినరా? చూపించగలిగినరా జనాలకు మీరు? మీ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. వాళ్ళ ఆర్థిక ఉగ్రవాదం చేస్తే అంటే ఆర్థికంగా వాళ్ళు డబ్బులు దోచుకున్నారు అని మీరు అంటున్నారు కదా. వాళ్ళు ఆర్థికంగా దోచుకుంటే మీరు ఏం చేశారు? మీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకోవాలన్నా దీనిలో కూడా? లేకపోతే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడేదే ఏం లేదు. అసెంబ్లీకి వచ్చి కరువు ఇది ఏం మాట్లాడతారు? అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ వస్తేనే మాట్లాడతారంట. మళ్ళీ కేసీఆర్కు ప్లస్ ఆడ పంపులు నీళ్ళెత్తనికే ఏమైనా సంబంధం ఉందా? కేసీఆర్ రాకకు దానికి మీరు కేసీఆర్ బీఆర్ఎస్ అనుకుంటూ ఉండండి. కరువు వస్తుంది, వచ్చింది ఆల్రెడీ. అది తన్నుతుంది జనాలను, మామూలు కాదు. ఇంకా మనకు ఒక నెల అయితే తాగునీళ్ళ సమస్య, ఆల్రెడీ సాగునీళ్ళ సమస్య వచ్చింది, తాగునీళ్ళ సమస్య రాబోతుంది. ఇంకా ముందు చాలా ఉన్నాయి. దాన్ని ఫేస్ చేయాలి. దాన్ని ఫేస్ చేసే ప్లాన్ లేదు వీళ్ళ దగ్గర. కానీ ఇంకా కేటీఆర్ అని టైంపాస్ చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ జనం ఏం చేశారు? బీఆర్ఎస్ వాళ్ళు ఊకున్నా కూడా జనం ఊకోరు, రైతులు ఊకోరు. ఎందుకంటే కనిపిస్తున్నాయి కళ్ళకు నీళ్ళు. పోయి వాళ్ళే చాలు చేస్తారు పంపులు, వాళ్ళే చాలు చేస్తారు. ఎవరు బాధ్యులు? కూలిపోతే ఎవరు బాధ్యులు? ఎవరు చెప్పింది కూలిపోతుందని? 44 గ్రామాలు తర్వాత భద్రాచలం కొట్టుకపోతుంది. ఇవన్నీ ఆయన అసలు ఇంకొక వర్డ్ ఏం తెలుసా? అసలు అది కాళేశ్వరము వరద జలాల కోసం కట్టలేదా? వరద జలాల కోసం కట్టిరంట. ఇది ఎవరు చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుంది, ఆయన భాషది. కాళేశ్వరాన్ని చాలా చిన్నగా చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తుండే, ఎవ్వరు చేయలేదు ఇప్పటిదాకా. దాన్ని ఫలాలు అందని వాళ్ళు కూడా, ఈవెన్ మామనార్ జిల్లాలో కాళేశ్వరం ఫలాలు అందవు, వాళ్ళకి సంబంధం లేదు. మామనార్ వాళ్ళు కూడా కాళేశ్వరం మీద ఇంత నెగిటివ్ మైండ్ సెట్లో లేరు. కాళేశ్వరంతోనే మంచి జరిగిందని చెప్తారు మామనార్లు ఎవరైనా అడిగినా కూడా. అక్కడ కరీంనగర్కి మంచిగా అయిందని చెప్తారు, మాకు రాలే కానీ వాళ్ళకి వచ్చినాయని చెప్తారు. కరీంనగర్ అడిగినా చెప్తారు మాకు నీళ్ళు వచ్చినాయని. కానీ అది వరద జలాలు కాదు. అసలు రేవంత్ రెడ్డికి ఉన్న వరద జలాలు, మిగులు జలాలు ఏమైనా నాలెడ్జ్ ఉందా? ఎందుకంటే ఆయన గతంలో నల్లమల ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, నల్లమల సాగర్ ఎక్కడ కడుతుంటారు ఏపీ వాళ్ళు, ఇవన్నీ అడిగిండు ఓపెన్గా. కాబట్టి అసలు ఆయనకున్న నాలెడ్జ్ ఏందో తెలియదు. కానీ కాళేశ్వరం పైన ఆయన రాజకీయ అక్కస్ తప్ప జనాలకు నీళ్ళిద్దాం, ఈ సమస్యను ఒక పరిష్కరిద్దాం, మనకు మంచి అవకాశం. ఏపీలో కరువు రావచ్చు, కర్ణాటక కరువు రావచ్చు, మహారాష్ట్ర దేశమంతా కరువు రావచ్చు. కానీ మన దగ్గర నీళ్ళు పోతున్నాయి, మన దగ్గర మాత్రమే నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఏపీకి వదిలేసినాం మనం, పోతున్నాయి. వాళ్ళు వాడుకుంటే అది ఇంకా రిపేర్ కాలే కానీ, లేకపోతే వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఎనీవే రేవంత్ రెడ్డి మాటకు ప్రతి మాటకు తెలంగాణ ప్రజలు సేమ్ నాకు ఎట్లా అనిపించిందంటే, తెలంగాణ రావాలి వద్దు అనుకున్నప్పుడు తెలంగాణ వద్దు అనుకునే వాళ్ళు మాట్లాడినారు కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు తెలంగాణ జనం ఉడుకుతుండ్రి. సేమ్ ఆయన కాళేశ్వరం విషయంలో మాట్లాడితే కూడా తెలంగాణ జనం అట్లే చూస్తున్నారు. తెలంగాణ జనం తెలంగాణ, కాళేశ్వరం జలాలు తెలంగాణ, అవి వద్దు అంటే ఆంధ్ర, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.